స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ కస్టమ్స్ హౌస్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ నేతృత్వంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఉద్దేశించి కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ అజీం మిట్టిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ విజయవాడ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ సాధు నరసింహారెడ్డి ఆదేశాల మేరకు తలసేమియా బాధితులకు బాసటగా ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గత ఏడాది 4,000కు పైగా బ్లడ్ యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు అందించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం కనీసం 4,000 యూనిట్సే లక్ష్యంగా 4,000 యూనిట్స్ లక్ష్యంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ నగరంలో వివిధ పారిశ్రామిక రంగం కార్మికులు, పోర్టు సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు రక్తదానం చేయడానికి ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో PRO కస్టమ్స్ ఆఫీస్ సూపరింటెండెంట్ శివకుమార్, కస్టమ్స్ ఇన్స్పెక్టర్ పి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. Sir, look on sir. Okay, sir. Sir. Okay, sir. And me recommend sir. ఈరోజు కస్టమ్స్ హౌస్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏదైతే ఉందో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు పాల్గొని దానిలోని వచ్చేటువంటి రెడ్ క్రాస్ యూనిట్స్ అన్నీ కూడా తలసీమియా పేషెంట్స్కి ఉపయోగించడం అన్నది జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, 150 మంది తలసీమియా పేషెంట్స్ ఎవరైతే తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి నెలకు ఒకసారి ప్రతి మంగళవారం, శుక్రవారం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేటువంటి కార్యక్రమం, మహోన్నతమైన కార్యక్రమాన్ని ఇక్కడ రెడ్ క్రాస్లో చేయడం జరుగుతుంది. ఆ జరిగేటువంటి ఈ మహాయజ్ఞానికి కస్టమ్స్ హౌస్ వారు ఎప్పుడూ కూడా మాకు బ్లడ్ ఇవ్వటం, వాళ్ళకి ఇచ్చేటువంటి దానిని మాకు సహాయ సహకారాలతో ముందుకు రావడం అన్నది చాలా హర్షణీయం. వారికి మా రెడ్ క్రాస్ తరఫున ఈ జిల్లా కలెక్టర్ గారు ప్రెసిడెంట్ కాబట్టి వారి తరఫున రెడ్ క్రాస్ బృందం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్నేహాన్ని కొనసాగించమని, భవిష్యత్తులో కూడా మరిన్ని క్యాంపులు నిర్వహించమని కోరుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Good morning to you all. Today we are collecting blood donation for the thalassemia patients. Last year we have collected 1,412 units from our department. This time we are planning for 4,000 units from our department with the great support of the Chief Commissioner Sri Sanjay Rathi sir and Commissioner Sadhu Narasimha Reddy sir. With their guidance and their support we are able to achieve the target. Further we would like to inform that the blood donation we are collecting is through Indian Red Cross Society. అందరికీ నమస్కారం. ఈరోజు మేము సెంట్రల్ GST అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ చిన్నారులైన తలసేమియా పేషెంట్స్ కోసము ఒకరికి ఒక యూనిట్ ఒకరు చేసిన బ్లడ్ డొనేషన్ 3 ప్రాణాలు కాపాడుతుంది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా గౌరవనీయులైన సంజయ్ రాతి శ్రీ చీఫ్ కమిషనర్ వైజాగ్ జోన్ మరియు శ్రీ సాధు నరసింహారెడ్డి గారు కమిషనర్ CPC అండ్ విజయవాడ CGST వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో పోయిన సంవత్సరం మేము 1412 అంటే 1412 యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేశాము. ఈసారి సుమారు 4000 మంది దాతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ సహకారంతో చేస్తున్నాము. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు I want to congratulate all the donors and wish this program to be a grand success. Thank you.